అందరికీ నమస్తే. నేను మాధురి. ఉదయాన్నే డోర్ తీసిన వెంటనే లియో ఇంటి ముందే ఉంటదనమాట. ఫస్ట్ మార్నింగే లియో దర్శనం ఇస్తది. మీకు ఇంతకుముందు వీడియోలో చూపిచ్చాను గదా! రాత్రి ఇట్లా కాపర్ బాటిల్‌లో ఇట్లా వాటర్ బెట్టుకుంటున్నా అని. ఇది ఒక మంచి కాపర్ బాటిల్ అనమాట. ఇట్లాగే వాటర్ పెట్టేసుకొని ఓన్లీ మార్నింగ్ తాగితే చాలు. రోజంతా తాగక్కర్లేదు. పొద్దున్నే ఇట్లా పక్షుల అరుపులు, అవి నెమళ్ళ అరుపులు వినిపిస్తూ ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటది. ఉదయాన్నే ఆ సూర్యకిరణాలనేవి చూడండి డైరెక్ట్‌గా ఎట్లా గడ్డి మీద పడుతున్నాయో, ఆ మూమెంట్‌ని మాత్రం నాకెప్పుడు క్యాప్చర్ చేయాలని అనిపిస్తది. ఆ మూమెంట్స్‌ని చూస్తే గానీ మనం ఎక్స్‌పీరియన్స్ చేయలేము. అంత మంచిగా అనిపిస్తది. ఇక్కడ గడ్డి మీద పుట్టగొడుగులైతే వస్తూనే ఉన్నాయన్నమాట. ఊరికే అట్లా వస్తుంటాయి, పోతుంటాయి. మా ఫామ్‌లో గూడా ఎక్కడ పడితే అక్కడ పుట్టగొడుగులొస్తున్నాయి. కాకపోతే అవన్నీ పాయిజనస్ అని అంటున్నారు. తినే పుట్టగొడుగులు మరి ఎక్కడ దొరుకుతాయో తెలీదు గానీ, మరి ఇవన్నీ పాయిజనస్ అనే అంటున్నారు. ఈ గుంతలో ఇంతకుముందు కలువ పూలు ఉండేవన్నమాట. ఇప్పుడు మొత్తం గడ్డితో నిండిపోయింది. తీయించాలి గడ్డిని కూడా. ఆవుల కోసం గడ్డిని వేసుకున్నాము. ఎందుకంటే వింటర్ సీజన్‌లో కొద్దిగా గడ్డి దొరకడం కష్టమవుతుంది గాబట్టి, ఇక్కడంతా గడ్డి వేసుకుంటున్నాం. ఇది నార్మల్ సూపర్ నేపియర్ గడ్డే అనుకుంటా. ఇదేం మేము సెపరేట్‌గా కొనుక్కురాలేదు. ఎదురు పొలంలో వాళ్ళకుంటది. వాళ్ళ దగ్గర నుంచే కొన్ని ముక్కలు తీసుకొచ్చి పెట్టాము. చిన్నగా ఆకులు రావడం గూడా స్టార్ట్ అయిపోతున్నాయి అప్పుడే. ఈ వర్షాకాలంలో అయితే వాన నీళ్ళకే ఈజీగా వచ్చేస్తది గదా! అని చెప్పేసి ఇట్లా వేసుకున్నామనమాట. మేము యూరియా, డీఏపీ అలాంటివేవి వెయ్యము గాబట్టి, కొంచెం లేట్‌గానే పెరుగుతది గడ్డి. కందికట్టతో మేము బయోచార్ చేసుకున్నాం గదా! ఆ బయోచార్‌ని ఇట్లా మొక్కకు ఇట్లా వేస్తున్నాము. ఓపెన్‌గా ఇట్లా వేసే కంటే, వేసిన తర్వాత దాని పైన మట్టి కప్పితే ఇంకా బాగా పనిచేస్తది అనంటారు. ఇది యాక్చువల్‌గా వాటర్ యాపిల్ మొక్క. వాటర్ యాపిల్ మొక్కకి ఎప్పుడూ ఇట్లా హోల్సే ఉంటాయి. ఎందుకట్లా ఉంటాయో నాకు తెలియట్లేదు. మా పొలంలో అయితే బయట నేను వీడియోస్ చూస్తుంటా గదా! ఒక్కొక్కరికి ఎన్ని వాటర్ యాపిల్స్ ఉంటాయి. అసలు పురుగనేదే అటాక్ అవ్వదు. ఇది ఆల్‌మోస్ట్ 2 ఇయర్స్ అయితుంది. ఇదే స్టేజ్‌లోనే ఉంది. తర్వాత ఇంకా అసలెప్పుడూ పురుగులే అన్నమాట దీనికి. ఏదో ఒక రోజు మంచిగా వాటర్ యాపిల్స్ వస్తాయని ఎదురు జూద్దాం. ఇది వైట్ టర్మరిక్ అనమాట. మేము పసుపు జూన్ 4న వేసాం గదా! మొట్టమొదటిసారిగా టెంకాయ గొట్టిన తర్వాత ఈ పసుపుతోనే స్టార్ట్ చేశాము అనమాట. వైట్ పసుపు, గంధకచ్చూరాలు అని కూడా అంటారు. సున్నిపిండిలో వాడే ప్రతి ఇంగ్రీడియెంట్ ఆర్గానిక్‌గా ఉండాలి అన్నది నా కోరిక. మేము తయారు చేసే సున్నిపిండిలో ప్రతీదీ మా ఫార్మ్ నుంచి రావాలి అనన్నది నా కోరిక అనమాట. ఎందుకంటే ఎస్పెషల్లీ చిన్న పిల్లలకు వాడతాం గాబట్టి, బయట ఏ స్టోర్‌లో కొనకుండా మా పొలం నుంచి వస్తే బావుంటుందని నా కోరిక. ఈ పసుపంతా గూడా కొద్దిగా లేట్‌గా వేశాము. దానికి దీనికి డిఫరెన్స్ చూడండి. అసలు లేట్‌గా వేసిన పసుపు ఆకులు ఎంత చిన్న సైజులో వస్తున్నాయి. ఇది దేశవాళీ రకానికి చెందిన ఎర్రగుంటూరు రకం పసుపు. ఇది ఎక్కువగా నిజామాబాద్ డిస్ట్రిక్ట్‌లో పండిస్తారంట. దాదాపుగా 90 సంవత్సరాల పైనుంచి ఈ రకాన్ని పండిస్తున్నారంట. నేను గూడా ఈ మధ్యలో గూగుల్ చేశాను. అసలు మనకు కర్కుమిన్ కంటెంట్ గూడా 7 పైనే వస్తుందంట. మరి చూడాలి ఈసారి నేను గూడా టెస్టింగ్ చేయించాలి. ఎట్లా వస్తుంది అన్నది నేను చెక్ చేసుకోవాలి. బట్ కొంచెం లేట్‌గా ఏయడం వల్ల అయితే ఆకైతే చిన్నగా ఉంది. ఆ పసుపు కొద్దిగా పైకొచ్చే లోపల నేను కొత్తిమీరనైతే నాటుకున్నాను. మనకు పసుపు పైకొచ్చే లోపల కొత్తిమీర హార్వెస్ట్ గూడా అయిపోతుంది. నాటు కొత్తిమీర చూడ్డానికి చిన్నగా ఉన్నా ఆ అరోమా మాత్రం చాలా బాగా వస్తది. ఆ సరౌండింగ్స్ అంతా నిండుకుపోతది.
ఇక్కడ ఆవాల మొక్క ఉంది చూడండి. ఆవాల మొక్కకు ఆకుకు పురుగే ఉంటది. అందరూ అనుకుంటారు ఆవాలకేం పురుగులుంటాయి, పురుగుల మందులు కొడతారు అని అనుకుంటాం గానీ, యాక్చువల్‌గా ఆవాలకు ఎక్కువ పురుగు అటాక్ అవుతదనమాట. చూడండి అసలు ఆకుకు మొత్తము పురుగే ఉంటది. రాడిష్ మొక్కకు కూడా సేమ్ ఇట్లాగే పురుగులుంటాయనమాట. ఆకుకు పురుగే ఉంటది. పసుపు మొక్కలకు నీడ ఎక్కువైపోతుందని చెప్పి ఎక్కడెక్కడైతే షేడ్ ఎక్కువగా ఉందో అక్కడ చూసుకొని కొన్ని కొమ్మలనైతే కట్ చేసుకుంటున్నాము. ఎందుకంటే కొంచెం నీడ మరీ ఎక్కువైతే కూడా పసుపనేది సరిగ్గా రాదు. ఈ మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. అసలు నేను గూడా ఈజీగా కట్ చేయగలుగుతున్నా. కిందున్న కొమ్మలన్నీ నేను గూడా కట్ చేస్తున్నా. కట్ చేసిన కొమ్మలన్నిటిని కూడా ఇట్లా చెట్టు కిందనే వేసేసుకుంటాము. కొన్ని రోజులకు ఆ ఆకులన్నీ రాలిపోతాయి. రాలిపోయిన తర్వాత తీసి అప్పుడు కొమ్మల్ని పక్కకేస్తామనమాట. మంచి మల్చింగ్ లాగా పనిచేస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ ఆకు అనేది చాలా బలం మామిడి మొక్కలకు. సడెన్‌గా ఈ రోల్ చూపిస్తున్నాననుకుంటున్నారా? యాక్చువల్‌గా నేను ఫామ్‌కి రావడానికన్నా ఒక 1 వీక్ ముందు నేను ఈ రోల్ కొనుక్కున్నాను. ఎప్పుడైనా కొంచెం టైం దొరికినప్పుడు పిండి రుబ్బుకోవడానికి కానీ, తర్వాత ఎప్పుడైనా గారెలు గానీ, వడలు గానీ అటువంటివి చేసుకున్నప్పుడు ఇది పనికొస్తుంది గదా అని తీసుకున్నాను. ఇక్కడ మేము తీసుకున్నది ఇదేమంటారు కుండ ఉంటది కదా! కొద్దిగా చేయి దగ్గర పట్టుకోవడానికి ఈజీగా ఉండేలాగా ఇట్లా చెక్కిస్తున్నా అనమాట ఈమె దగ్గర. ఈ రోల్ వెయిట్ దాదాపుగా 50 కేజీల పైన ఉండింది. అసలు దీన్ని లిఫ్ట్ చేయడానికి మేము పడ్డ బాధ అంతా ఇంతా కాదు. అసలు చాలా బాగా పెద్దగా ఉందనమాట. కావాలనే నేను పెద్దది తీసుకున్నా. ఎందుకంటే మాది పెద్ద ఫ్యామిలీ గాబట్టి ఎప్పుడైనా చుట్టాలు అందరూ వచ్చినప్పుడు ఫంక్షన్‌లయినప్పుడు పిండి బాగా రుబ్బుకోవచ్చు అని. ఎందుకంటే అందరము ఉంటాం గాబట్టి అందరం కొద్ది కొద్ది సేపు రుబ్బుకోవచ్చు కదా అని చెప్పేసి పెద్దదే తీసుకున్నాము. మా అమ్మ అయితే పూజ చేస్తుంది. ఫస్ట్ రోల్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా పూజ చేసే స్టార్ట్ చేయాలంట. రోలు అంటే లక్ష్మీ స్వరూపం అని అంటారు గదా! ఫస్ట్ పూజతోనే స్టార్ట్ చేస్తున్నాము. ఒక కొబ్బరికాయ కొట్టి తర్వాత ఫస్ట్ ఇసుక వేసి రుబ్బమన్నారు. కొంచెం వాటర్ ఏసుకుంటూ రుబ్బిన తర్వాత, ఆ తర్వాత జొన్నలు వేయమన్నారు. ఆ తర్వాత బియ్యం వేయమన్నారు. ఆ తర్వాతనే మనం రుబ్బుకోవడానికి అది పనికొస్తుంది అని చెప్పారు. అదిది. ఇప్పుడు కట్టెలే వస్తలేవు ఇదే వచ్చింది. కొన్ని నీళ్ళు పోయాలన్నదమ్మా ఆమె. పిల్లలు చూడు గౌరమ్మ తల్లి బాగుంది. ఈ రుబ్రోలు ఆమె సజెస్ట్ చేసింది. చిన్నది తీసుకోండి ఈ గుండు అనేది అని. కాకపోతే మేమేం చేసాం కొంచెం పెద్దగానే ఉండని అని ఆశతో తీసుకున్నాం. కాకపోతే కొంచెం సైజ్ పెద్దగయింది అని అనిపిచ్చింది. బట్ ఏం పర్వాలేదంట. కొన్ని రోజులకు అరుగుతుందంట. అరిగినప్పుడు కొద్దిగా సైజ్ చిన్నగవుతుంది అనని చెప్పారు. ఫస్ట్ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ జేయాలని అనుకున్నాం. మర్చిపోయాము. మర్చిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ మధ్యలో మా అమ్మకు గుర్తొచ్చి కొబ్బరికాయ కొట్టలేదని జెప్పి కొబ్బరికాయ అప్పటికప్పుడు తీసుకొనొచ్చి మళ్ళీ కొబ్బరికాయ కొట్టి ఇసుకేసి రుబ్బిందనమాట. ఏ దానికైనా ప్రాసెస్ అనేది ఉంటది. చాలా ఓపికగా చేయాలి ఈ పనులన్నీ గూడా. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా పని స్టార్ట్ చేశాము. నేనిక్కడ బయోచార్ తీసుకుంటున్నాను. ఎందుకంటే మేము ఆకుకూరల కోసం మడిని ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఆ మడులల్లో చల్లడం కోసం నేనిక్కడి నుంచి బయోచార్ తీసుకొనెళ్తున్నాను. పార్వతమ్మేమో మజ్జిగ తీసుకెళ్తుంది. గోవిందేమో ఆల్రెడీ అక్కడ దున్నడం స్టార్ట్ చేసేసాడు. ఆవులు ఇట్లా తిరుగుతూ గడ్డి మేయడం వల్ల, అప్పుడు అవిచ్చే పాల టేస్ట్‌లో గానీ, తర్వాత నెయ్యి టేస్ట్‌లో గానీ చాలా డిఫరెన్స్ ఉంటది. అవి ఎంత స్ట్రెస్ ఫ్రీగా ఉంటే, అవి అంత మంచి విలువైన పాలను మనకిస్తాయి. నేను పొలానికొచ్చినానంటే, నా వంతు ఎంత పని జేయగలుగుతానో అంత పని జేస్తాననమాట. కష్టపడి పని జేయడంలో ఉన్న ఆనందం దేంట్లో ఉండదు. మనం కష్టపడి పండిస్తాం జూడండి,
అప్పుడు దాని కూరగాయల విలువ అనేది మనకు తెలుస్తది. అది ఎందుకంత రేట్ ఉందో గూడా మనకు తెలుస్తదనమాట. అసలు మనం స్ప్రే జేయడం గానీ, ఇట్లా ఎండలో నిలబడి పని జేసినప్పుడు ఒక రైతు విలువ అనేది తెలుస్తది. లేదంటే అందరూ ఇంత రేటా? అంత రేటా? అని అంటారనమాట. ఆ ఎద్దులు గూడా ఎంత కష్టపడి పని జేస్తాయో జూడండి. ఇక్కడైతే మేము ఆకుకూరలు వేసుకుంటున్నాము. ఇది సిరికూర. సిరికూర ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి కింద. సిరికూర ఏ ఏ ప్రాంతాలలో ఎక్కువ తింటారు అనన్నది. నాకు తెలిసి మాకు మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్, తర్వాత కర్నూలు ఈ ప్రాంతాలలో అయితే సిరికూర బాగా తింటారు. ఒకప్పుడు ఉట్టిగా కలుపు మొక్కలాగానే పెరిగేది. అసలు దాదాపుగా ఈ కూరను అందరూ మర్చిపోతున్నారు. నాకు ఈ మధ్యలో నర్సరీ మేళాలో సీడ్స్ దొరికాయి. నేను ఈ సీడ్స్ తీసుకొచ్చి ఫస్ట్ అయితే వేసుకుంటున్నాను. మళ్ళీ ఈ సీడ్స్‌ని మేము సేవ్ జేసుకోవాలని గూడా అనుకుంటున్నాము. విత్తనాన్ని దాచడమే ఒక పెద్ద టాస్క్. తర్వాత అదే ఒక పెద్ద ఆస్తి అని గూడా జెప్తాను నేనైతే. ఎందుకంటే విత్తనాలకే మనం ఎక్కువ ఖర్చు పెడుతున్నాము. ఇప్పుడు యేసేదేమో సిరికూర యేస్తా. ఇంతేనా చూడు. ఈ మడిలో సిరికూర, ఆ పక్కన మడిలో పెరుగు తోటకూర వేస్తున్నాం. అది కూడా అందరికీ తెలిసిందే నాటు రకం తోటకూర అని. నేను కొంచెం ఆకుకూరల్లో మాత్రం నాటు రకాలని నేను ఎంకరేజ్ చేస్తాను. అవిచ్చినంత టేస్ట్ హైబ్రిడ్ విత్తనాలైతే ఇవ్వవు అని నేను 100% చెప్తాను. నాటు ఆకుకూర విత్తనాలలో మాత్రం చాలా తేడా ఉంటది. కూరగాయలు మాత్రం హైబ్రిడ్ విత్తనాలైనప్పటికీ కొంచెం మనం సహజ పద్ధతిలో పండించడం వల్ల వాటి టేస్ట్‌లో మాత్రం డిఫరెన్స్ అయితే ఉంటది. కాకపోతే ఆకుకూరల్లో మాత్రం దేశీ విత్తనాలే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఇక్కడ పాలకూర వేస్తున్నాము. పాలకూరను ఇట్లా వెదజల్లే పద్ధతిలా కాకుండా, ఇట్లా లైన్‌లు కొట్టుకొని వరుస క్రమంలో వేసుకుంటున్నాము. ఎందుకంటే కలుపు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది గదా! అని తర్వాత ఐడియా వచ్చింది. ముందు తోటకూర విత్తనాలు మాత్రం ఇట్లా చల్లేసుకున్నాము. గోవింద్ కంది చేను మధ్యలో గుంటక కొడుతున్నాడు. గుంటక కొట్టడం వల్ల కలుపు పోవడమే కాకుండా, మనకు చెట్టు దగ్గరికి మట్టి ఇట్లా బాగా దగ్గరికి ఇట్లా నెట్టినట్టు అవుతదనమాట. అంతకన్నా ముందు మేము బయోచార్ వేసుకున్నాం గదా! ఆ బయోచార్ గూడా మంచిగా కప్పబడతది. కాబట్టి చెట్టు బలంగా అవుతుందని నేను అనుకుంటున్నా. ఈసారి సాధ్యమైనంత వరకు మంచి పద్ధతులనైతే ఆచరిస్తూ ఉన్నా. మరి పంట ఎట్లా వస్తదో ఏమో తెలీదు. మధ్యాహ్నం లంచ్ చేద్దామని ఇంటికొస్తూ ఉంటే మధ్యలో ఒక బీరకాయ కనిపించింది. అసలు బీరకాయని మాత్రం చేత్తో అస్సలు తెంపలేము. కట్టర్ గానీ, ఏదైనా సిజర్స్ గానీ ఉంటే తప్ప అసలు కట్ చేయడానికే రాదు. బీరకాయ ఎందుకో ఏమో అంత గట్టిగా ఉంటది. బీరకాయలకి పందిరేస్తే బావుంటది. కాకపోతే ఇట్లా భూమి మీద పాకిస్తే ఏమవుతదంటే మనకు ఆకుల కింద బీరకాయలు ఉండిపోతే కనిపించవు అప్పుడప్పుడు. లంచ్ చేసిన తర్వాత అరౌండ్ 3:30కి స్ప్రేయింగ్ చేయడం స్టార్ట్ చేశాము. పుల్లటి మజ్జిగ, జీవామృతం 2 కలిపి స్ప్రే చేస్తున్నాము. సహజ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నప్పుడు కొంచెం మనము ఎక్కువ శ్రమ పడాల్సయితే ఉంటదండి. ఎందుకంటే మేము మజ్జిగ స్ప్రే చేయడం కోసం ఒక బకెట్ మజ్జిగ తెచ్చుకోవాలి. ఒక మనిషి మజ్జిగ తీసుకొస్తే, ఒక మనిషి జీవామృతం తీసుకొనొస్తే, మళ్ళీ నేను మట్టి, ఒక తట్టలో మట్టి ఈ 3 కలిపి పట్టాము. డ్రమ్ములు గూడా ఈ మధ్యలో అరేంజ్ చేసుకున్నాము. నీళ్ళు మధ్యలో వచ్చేటట్లు చూసుకొని
అవన్నీ నిండిన తర్వాత మళ్ళీ వడగట్టుకోవడం అనేది పెద్ద ప్రాసెస్ అనమాట. అంతా వడగట్టుకోవాలి. మళ్ళీ తర్వాత ఒక మనిషి ఇట్లా జాలీలో ఇరుక్కుపోతుంటదనమాట మట్టి. కొద్దిగా పైకి కిందికి అంటుండాలి. ఒక మనిషి ఇట్లా పైప్ పట్టుకోవాలి. ఒక మనిషి స్ప్రే చేస్తుండాలి. ముగ్గురు మనుషులు అవసరం అవుతున్నారు. మాకైతే ముగ్గురు మనుషులు ఖచ్చితంగా కావాల్సుంటుంది. నేను, పార్వతమ్మ, గోవిందు ముగ్గురం కలిసి చేసేస్తాము. అంత కష్టపడి స్ప్రే చేసిన తర్వాత వర్షం మబ్బైతే స్టార్ట్ అయింది. మేము స్ప్రే చేసిన తర్వాత వర్షం పడింది. ఇంక సరేలే చేసేదేం లేదు. నీళ్ళల్లో కలిసిపోతది గదా! అని చెప్పి వదిలేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ హైదరాబాద్‌కెళ్ళాలి కాబట్టి, ముందు రోజు రాత్రే పాలు అన్నీ బాటిల్స్‌లలో ఫిల్ చేసేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్‌వి మాత్రం ఇంక మళ్ళీ ఫ్రెష్‌గా మార్నింగే పోసుకుంటామనమాట. బయలుదేరే ముందు నడుచుకుంటూ వెళ్తుంటే అన్నీ ఇట్లా బటర్‌ఫ్లైసే కనిపించినాయి. చాలా మంచిగా అనిపించిందనమాట. తోట మొత్తం బటర్‌ఫ్లైసే ఉన్నాయి మార్నింగ్ లేచేసరికి. ఆవులు గడ్డి మేస్తున్నప్పుడు మేము అస్సలు వాటిని డిస్టర్బ్ చెయ్యము. మా పని మేము జేసుకుంటాం. వాటి పని అవి జేసుకుంటుంటాయి. ఓన్లీ షెడ్‌లోకొచ్చినప్పుడు మాత్రమే వాటితో టైమ్ స్పెండ్ జేస్తాము. మిగిలిన టైం అంతా కూడా అవి హ్యాపీగా ఇట్లా తిరుగుతూనే ఉంటాయి. కార్న్ మొత్తం ఇట్లా ఉడతలు తినేసాయని చూపిచ్చాను గదా! ఇంకా ఉడతలు తిన్నా సరే కొన్నిటిని అయితే తీసుకొచ్చాము. అవి తిన్న వరకు తిన్న వాటిని వదిలేసి కొద్దిసేపు ఆరబెట్టిన తర్వాత ఒక నెక్స్ట్ 2 డేస్ తర్వాత నేను ఇంటికొచ్చిన తర్వాత కాల్చుదామని చెప్పి తీశాను. నిజంగా వీటి టేస్ట్ మాత్రం చాలా బావుంది. కాకపోతే అసలు దొరకట్లేదు. మేము ఈ మధ్యలో ఏం జేస్తున్నామంటే బేబీ కార్న్ అయితే ఇంకా బావుంది. బేబీ కార్న్ కర్రీ చేస్తే మాత్రం చాలా చాలా బావుంది. ఇంకా మేము నెక్స్ట్ వీక్ నుంచి బేబీ కార్నే తీస్తున్నాము. ఇంకా ఇట్లా పెద్దగా కార్న్ అయ్యేంత వరకు మనకు దక్కవని తెలిసింది. ఉన్న వరకైనా ఇట్లా స్టవ్ మీద పెట్టి కాల్చాను. యాక్చువల్‌గా తోటలో నిప్పుల మీద కాల్చుకొని తింటే ఇంకా బావుంటాయి. కాకపోతే అక్కడ టైం లేకుండింది. జస్ట్ అప్పటికప్పుడు తీసుకొనొచ్చి మళ్ళీ నెక్స్ట్ డే ఆర్ 2 డేస్ తర్వాత మళ్ళీ ఇట్లా కాల్చాననమాట. చాలా చాలా రుచిగా ఉండింది. దేశవాళీ కార్న్‌కి, హైబ్రిడ్ కార్న్‌కి చాలా చాలా డిఫరెన్స్ ఉంటది. దేశవాళీ కార్న్ కొద్దిగా గట్టిగా మంచిగా టేస్ట్ ఉంటది. ఇంకా రెడ్ కార్న్ అయితే ఇంకా దాని టేస్ట్ అయితే అద్భుతం. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.